ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. రీమేక్ సినిమాకి డైరెక్షన్ అనేది మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఆ రీమేక్తో జనాల ముందు ఇప్పుడు మే 30th వస్తున్నప్పుడు ఆ భయమో లేదా టెన్షనో ఏంటి అసలు మీకు? అంటే బేసిక్గా భయం టెన్షన్ అయితే ఏం లేదండి. నాది ఎప్పుడు ఎలా ఉన్నానో ఒక రూపాయి ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. మనం ఏమనుకున్నాం, ఏం తీసాం, మనం ఏం సినిమా రీమేక్ తీసుకున్నాం, ఏం చేంజ్ చేసాం, ఏం తీసాం అన్నది ఆ విషయం మొత్తం క్లారిటీగా ఉన్నాను. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే ఉన్నాను. తర్వాత మీరు అంటే రీమేక్ సినిమాలు ప్రజెంట్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాయి, తీసేసిన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాయంటే డెఫినెట్గా ఉంటున్నాయంటే దబాంగ్ సినిమా నేను గబ్బర్ సింగ్ వర్క్ చేశాను. దబాంగ్ సినిమా రీమేక్ అన్నప్పుడు టోటల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ దబాంగ్ 2-3 సార్లు చూస్తారు. ఎలా ఉంటుంది అని చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కళ్యాణ్ గారితో రీమేక్ అన్నప్పుడు. మేము దాన్ని చాలా వరకు మార్చి, మా హరీష్ గారు చాలా వరకు మార్చి ఏం చేశారంటే అక్కడ కొంత నాకు ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది. అక్కడంటే కళ్యాణ్ గారు రీమేక్ చేద్దాం నాకు అవకాశం ఇవ్వడంతో తను రీమేక్ ఒప్పుకోవాల్సి వచ్చింది. తను ఇక్కడ ఏంటంటే ఈ సినిమాని ఫస్ట్ జనరల్గా నాకు చూపిస్తే బాగుందండి అన్నాను. తర్వాత ప్రపోజల్ వచ్చింది, చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే, నాకు నచ్చిన సినిమాని, నచ్చిన కంటెంట్, ఓకే నాకు నచ్చిన కంటెంట్ని నా స్టైల్లో ప్రయాణం చేద్దాం. గరుడన్ వచ్చేసరికి గరుడన్ మేకింగ్ స్టైల్ అంతా కూడా నా నాంది ఉగ్రం లాగే ఉంటుంది. తమిళ వర్షన్ చూసుకుంటే రస్టిక్గా ఉంటుంది. దీన్ని ఇంత రస్టిక్గా ఎందుకు ప్లే చేశారు, అసలు దీన్ని ఇంకోలా ప్రయాణం చేయొచ్చు కానీ నాకు మైండ్లో ఒక థాట్ రన్ అయింది. సరే నాకు ఆ థాట్ రన్ అయింది కాబట్టి సరే ఓకే చేస్తాను, యాక్సెప్ట్ చేశాను.